నమస్కారం. ఈరోజు పి గన్నవరంలో ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ని గెలిపించమని అభ్యర్థించడానికి వచ్చాను. ఈ రోజున అంటే ఏం చేస్తాడో ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఒక మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఇతర అభ్యర్థుల్లో కాకుండా ఒక వినూత్నమైన పద్ధతిలో తను నెగ్గితే ఏమేం చేయగలడు అన్నది చాలా క్లియర్గా ప్రజలకు చెప్పి తన ఓటు అడుగుతా ఉన్నాడు. ఈ రోజున పి గన్నవరం నియోజకవర్గం బ్రిడ్జికి నేను 2014 సంవత్సరంలో నేను శంకుస్థాపన చేశాను. అది ఈరోజు కూడా ఇంకా ఓపెనింగ్కి నోచుకోలేదు. 3 ప్రభుత్వాలు మారినాయి. ఆ రోజు నేను శంకుస్థాపన, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఒకటి, తర్వాత ముర్రమళ్ళలో పశువుల లంక బ్రిడ్జ్ ఒకటి, ఈ రెండింటికి శాంక్షన్లు డబ్బు శాంక్షన్లు తెప్పించింది నేను. కాబట్టి ఇంకా ఈ బ్రిడ్జ్ ఆగిపోవడం కొంచెం బాధ కలిగించే విషయం. ఒకటేంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు మాట మీద నిలబడే ప్రభుత్వాలు కాదు. ఏ రకంగా ఉన్నాయంటే ఈ ప్రభుత్వాలు దొంగ హామీలతో మోసపుచ్చి ప్రజల్ని, ఆ దొంగ హామీలతో మోసపుచ్చి ఎలక్షన్ అయిన తర్వాత ఏది దాటిన తెప్ప తగిలేయడం ఆ మాదిరిగా ఉన్నాయి. ఎలక్షన్ వరకు ఎన్నో ప్రామిసులు చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత ఒక్క ప్రామిస్ని కూడా నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయట్లేదు. మీకు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో నిరుద్యోగ వృత్తికి 3,000 ఇస్తా అన్నారు. ప్రతి నిరుద్యోగికి మేము 3,000 ఇస్తామని అన్నారు. తీరా చూస్తే 9 నెలలు అయింది, ఒక్క నిరుద్యోగి కూడా వృత్తి ఇవ్వలేని పరిస్థితి. మరి రైతులకి ప్రతి ఆర్థిక సహాయం కింద 20,000 ఇస్తా అన్నారు ప్రతి సంవత్సరం. 9 నెలలు అయింది, ఆర్థిక సహాయం ఇవ్వలేదు. మరి అమ్మఒడి తీసేసి తల్లికి వందనం పెట్టి ప్రతి విద్యార్థికి 15,000 ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తా అన్నారు. అది లేదు. మరి మహిళలకి నెలకు 1,500 చొప్పున, మరి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకి వాళ్ళకి ఆర్థిక సహాయం కింద చేస్తామన్నారు. అది కూడా లేదు. అది కూడా ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ ఇచ్చిన పథకం. అట్లాగే మహిళలకు ఉచిత బస్సు, తర్వాత గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చారు. తగ్గిన 2 సిలిండర్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే డిఎస్సి అన్నారు. రాగానే డిఎస్సి మీద మొదటి సంతకం అన్నారు. మొదటి సంతకం పెట్టారు. నోటిఫికేషన్ ఏదంటే నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ లేకుండా కాలం గడిపే పరిస్థితి. ఇలాగా ఏ రంగంలో చూసుకున్నా కానీ అన్నీ కూడా మరి చాలా విచిత్రమైన ధోరణి కనపడుతూ ఉంది. ఇంతకుముందు గత సంవత్సరం ఆర్థిక పరిస్థితికి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి పెద్ద మార్పు ఏమీ లేదు. కానీ ఆ గవర్నమెంట్లో ఇచ్చిన స్కీముల్ని వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వీళ్ళు లోపం ఏంటి అన్నది మనం అసలు తెలుసుకోలేకపోతున్నాం. ఏం చేస్తున్నారు ఈ డబ్బులన్నింటినీ? పన్నులు కట్టిన పన్నులను ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇంకా చాలా హామీలు, ఎన్ని హామీలు ఇచ్చారంటే ప్రతి మత్స్యకార కుటుంబానికి మరి 20,000 సెలవు అంటే వాళ్ళు వేటకెళ్ళని రోజుల్లో 20,000, 2 నెలలు వేటకెళ్ళరు మత్స్యకారు, వాళ్ళకి ఇస్తా అన్నారు. అలాగే చేనేత కార్మికుల కుటుంబానికి 24,000 ఇస్తా అన్నారు. అది లేదు. అలాగే రంజాన్కి మక్కాకి వెళ్ళే వాళ్ళకి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా అన్నారు. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తా అన్నారు. ఏది ఇక్కడ ఏ పని కూడా మొదలెట్టే పరిస్థితి మనకు కనపట్లేదు. ఇందుకే వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే టీడీపీ ఆఫీసుల మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈ ఒక్క పని తప్పితే ఇంకో పని కూడా ఏమీ వాళ్ళు చేస్తున్నట్టుగా నాకు కనపడలేదు. ఇంకో విషయం కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే మెల్లిగా పవన్ కళ్యాణ్ ఫోటోని ఆఫీసుల నుంచి తీసేస్తాం. గవర్నమెంట్ ఆఫీసుల నుంచి పవన్ కళ్యాణ్ ఫోటోని తీసేసి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ఫోటోని ఉంచుతున్నారు.
దానికి రుజువు సాక్ష్యాలతోనే నేను చెప్తా ఉన్నాను. మరి వాళ్ళిద్దరికి వాళ్ళకి మధ్య ఏమైనా పరపక్షాలు ఉన్నాయేమో తెలియదు, కానీ క్రమేపీ జరుగుతున్న పరిస్థితి నేను చెప్తా ఉన్నాను. అందుగురించే ఈ కూటమి అభ్యర్థి కన్నా మా అభ్యర్థికే జన సైనికులు ఎక్కువ ఓట్లు వేసే పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మా అభ్యర్థి అన్ని విధాల తగిన అభ్యర్థి, కాబట్టి మా అభ్యర్థి తప్పక విజయం సాధిస్తాడని తెలుసుకుంటూ ఈ పండగ పి గన్నవరం ప్రజలందరికీ మీ తరపున అభ్యర్థిస్తున్నాను. తప్పక జీవి సుందరికి 34వ నెంబరు దగ్గర 1 గుర్తు వేసి 1 గుర్తు వేసి గెలిపించమని కోరుతాను.